హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో అయితే ఎంతో సింపుల్గా చాలా ఈజీగా మసాలా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేనైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా కాల్చిన ఎండు కొబ్బరి, అలానే యాలకులు, లవంగాయలు, 5-6 యాలకులు, అలానే 5-6 లవంగాలు తీసుకుంటే సరిపోతుందండి. చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బల దాకా తీసుకోండి. మసాలా దినుసులు వేసుకున్న ప్లేట్ అలా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అవ్వనివ్వాలండి. నేను ఇక్కడైతే మట్టి పాత్రనైతే తీసుకున్నానండి. మట్టి కుండ వాడుతున్నాను. ఇలా మట్టి కుండలో రెసిపీ చేయడం వల్ల రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మట్టి పాత్ర హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు లేదంటే 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వాడుకోవాలి. 6-7 ఉల్లిపాయలను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. నేను 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ వేసిన వెంటనే ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పీస్ అనేది మంచి టేస్టీగా అయితే ఉంటుంది. చికెన్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలండి. కుండలో మనం కుక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కుక్ చేయాలండి. మరీ ఎక్కువగా మనం ప్రెషర్ పెట్టి అయితే కలపకూడదు. అలా కలపడం వల్ల కొన్నిసార్లు మట్టి పాత్ర బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కుక్ చేసుకోవాలండి. చికెన్ ఉడకడానికి మనకి ఇక్కడ 2 నిమిషాల టైం అయితే పడుతుంది. చికెన్ ఉడికించేటప్పుడు మంటనైతే హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. అప్పుడే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికిస్తే ఇంకా తొందరగా అయితే ఉడుకుతుందండి చికెన్ అయితే. ఇప్పుడు మూతను తీసి చూద్దాం. చికెన్ అయితే ఉడికింది. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కారం అనేది మనం ఎక్కువ తింటామా లేదంటే తక్కువ తింటామా మన స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. నేను ఈ కర్రీలోకి హోల్ గరం మసాలా అయితే వాడట్లేదండి. ధనియాలు, లవంగాలు, యాలకులు కలిపి మసాలా ప్రిపేర్ చేసుకొని అదే మసాలా నేను అన్ని రకాల వెజ్ కర్రీస్లోకి అలానే కొన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్లోకి కూడా వాడతానండి. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ కర్రీలోకి మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేయలేదు, కానీ గ్రేవీలాగా ప్రిపేర్ అయిపోతుంది కర్రీ అయితే. ఇలా కర్రీ గ్రేవీలాగా ప్రిపేర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనం కర్రీలోకి ఉల్లిపాయలు అనేవి ఎక్కువగా వాడాం కాబట్టి కర్రీ అనేది గ్రేవీలాగా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఆ తర్వాత 2 టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. టమాటోలు మీరు సన్నగా కట్ చేయకపోయినా లేదంటే మీడియంగా కట్ చేసినా పర్వాలేదు. సన్నగా కట్ చేసి ఏంటి అంటే త్వరగా ఉడుకుతాయి. మూత పెట్టేసి ఉడికిస్తే 1 నిమిషంలో ఉడికిపోతాయండి. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ వండినాక ఒకసారి అబ్జర్వ్ చేయండి. చికెన్ కర్రీలో టమాటో అనేది చాలా త్వరగా అయితే ఉడికిపోతుంది. కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనకి ఎక్కడ కూడా టమాటో అనేది కనబడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెద్ద గ్లాస్తో 1 గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టార్టింగ్లో కొబ్బరి కాల్చి అలానే మసాలా దినుసులు కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టండి అని చెప్పాను కదా. అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా కర్రీ ఉడుకుతున్న టైంలో కర్రీలోకి అయితే వేసుకోవాలి అండి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొబ్బరి మసాలా వేయడం వల్ల కర్రీకి అయితే ఇంకా టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందండి. మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అయితే కుక్ చేసేయండి. ఎంతో టేస్టీగా యమ్మీగా చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయండి. నేను చెప్పినట్టు కనుక మీరైతే కుక్ చేసినట్లయితే 10 మందికి సరిపోతుందండి ఈ చికెన్ కర్రీ అయితే. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి అయితే సింపుల్గా భోజనం అయితే పెట్టేయచ్చు.
నేను చేసిన చికెన్ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వ్లాగ్స్ అలానే కుకింగ్ ఇంకా కిచెన్ టిప్స్ కూడా ముందు మన ఛానల్లో మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే రాబోతున్నానండి. ఫైనల్గా అయితే వీడియో ఓవరాల్గా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.